ఆపరేషన్ సింధూర్ సక్సెస్ కావడంపై దేశవ్యాప్తంగా సంబరాలు జరుగుతున్నాయి. పహల్గామ్ దాడికి రివెంజ్ తీర్చుకోవడాన్ని జనం ఎంజాయ్ చేస్తున్నారు. జై హింద్, సలాం జవాన్లు, భారత్ మాతాకి జై అనే హ్యాష్ ట్యాగులు ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నాయి. పాక్ ఉగ్రవాదులకు గట్టిగా బుద్ధి చెప్పారని పోస్టులు పెడుతున్నారు. మరోసారి భారత్పై దాడులు చేయాలంటే పాక్ ఉగ్రవాదుల్లో భయం ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు నెటిజన్లు. భారత్పై దాడి జరిగితే విడిచిపెట్టమనే సందేశాన్ని ఈ ఆపరేషన్ సింధు ద్వారా వ్యక్తపరుస్తున్నారు. ఉగ్రవాదాన్ని కూకటి వేలతో పెగిలిస్తామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చెప్పిండ్రు. భారత్ అదేవిధంగా ప్రజలపై దాడి చేస్తే నరేంద్ర మోడీ ప్రభుత్వం తగిన విధంగా బుద్ధి చెబుతుందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పేర్కొన్నారు. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత బలగాలు ఆపరేషన్ సింధూర్తో గట్టి సమాధానం ఇచ్చాయని అమిత్ షా చెప్పారు. రైట్, ఒకసారి షరీఫ్ దగ్గర వెళ్దాం. షరీఫ్ కూడా లైవ్లో రెడీగా ఉన్నారు. షరీఫ్, ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది దేశవ్యాప్తంగా, అదేవిధంగా మీ పరిసర ప్రాంతాల్లో ఉన్న ఫీడ్బ్యాక్ ఏంటి ఆపరేషన్ సింధూర్ మీద? ఎగ్జాక్ట్లీ, ఆపరేషన్ సింధూర్కి నెటిజన్స్ మద్దతు లభిస్తోంది. సెలబ్రిటీలు కూడా పూర్తి స్థాయిలో మద్దతు ఇస్తున్నారు. ఇండియన్ ఆర్మీకి సంబంధించినటువంటి ఆఫీషియల్స్ అంతా కూడా ఆపరేషన్ సింధూర్ ఎట్లా జరిగిందనేటువంటి అంశం పైన వీడియోలు రిలీజ్ చేశారు. బిఫోర్ ఆఫ్టర్ వీడియోలు రిలీజ్ చేస్తున్నారు. ఆ వీడియోలు ప్రస్తుతానికైతే వైరల్గా మారుతున్నాయి. ఇండియన్ ఆర్మీ, ఇండియన్ గవర్నమెంట్ మొదటి నుంచి ఒకటే చెప్తోంది, పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఏదైతే ఉగ్రదాడికి సంబంధించి మూలాలు పాకిస్తాన్ వైపు నుంచి వస్తాయి కాబట్టి అప్పటి నుంచి ఒకటే ఇండియన్ ఆర్మీ చెప్తుంది, పాక్కి సంబంధించి పాక్ సివిలియన్స్ మా టార్గెట్ కాదు, ఉగ్రవాదులకు, నిషేధిత ఉగ్రవాద సంస్థలకు నీడనిస్తున్నటువంటి పాకిస్తాన్ వాళ్ళకి సంబంధించి వాళ్ళే మా టార్గెట్ అనేటువంటి అంశాన్ని కూడా చెప్పారు. దాంట్లో భాగంగానే మొత్తం 9 ఉగ్రవాద స్థావరాలపైన అటాక్ చేశారు. అందులో పేరు మోపినవి జైషే మహమ్మద్, లష్కర్ ఇ తైబాకి సంబంధించి. ఎందుకంటే లష్కర్ ఇ తైబా సైఫుల్లా ఖలీద్కి సంబంధించినటువంటి అంశం తెర మీదకి వస్తుంది. ఎప్పుడు ఇండియాలో అటాక్ జరిగినా, ఆత్మాహుతి దాడులు జరిగినా అతని పేరే మెయిన్గా వినిపిస్తూ ఉంటుంది. సో వాళ్ళ టార్గెట్గానే ప్రస్తుతానికైతే ఈ స్ట్రైక్ జరిగింది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఈ ఎయిర్ స్ట్రైక్ చేసింది అనేటువంటి అంశం పైన ఇప్పటికే ఇండియన్ ఆర్మీ చెప్తోంది. ఇక నెటిజన్స్లో మాత్రం, నెట్లో మాత్రం ఎక్కడ చూసినా, ఇంటర్నెట్లో, ట్విట్టర్ హ్యాండిల్లో చూసినా, సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఆపరేషన్ సింధూర్కి సంబంధించినటువంటి కొన్ని హ్యాష్ ట్యాగ్స్ ఇంట్రెస్టింగ్గా మారుతున్నాయి. జై హింద్, జై భారత్ అంటూ, ఆర్మీ సలాం అంటూ ఈ ట్వీట్ చేస్తున్నారు. సింధూరం, ఒక మహిళకు సింధూరం దిద్దినట్లు కొన్ని వీడియోస్ కూడా పోస్ట్ చేస్తూ ఇండియన్ ఆర్మీకి సలాం చేస్తున్నారు. పూర్తి స్థాయిలో గట్టి జవాబునిచ్చారనేటువంటి అంశాన్ని చెప్తున్నారు. ఎప్పుడు ఇండియాలో ఉగ్రదాడి జరిగినా కూడా కామన్ పీపుల్స్ ఒకటే మాట చెప్తుంటారు, సర్జికల్ స్ట్రైక్ చేయాలి, హెయిర్ స్ట్రైక్ చేయాలి అనేటువంటి అంశాన్ని, ఆ డిమాండ్ను మొదటి నుంచి కూడా చెప్తూ వస్తారు. దాంట్లో భాగంగానే పహల్గామ్లో జరిగినటువంటి ఉగ్రదాడిలో అమాయకులు దాదాపు 26 మందిని పొట్టన పెట్టుకున్నారు ఉగ్రవాదులు కాబట్టి. సో దానిపైనే డే 1 నుంచే ఈ ఎయిర్ స్ట్రైక్ చేయాలి, సర్జికల్ స్ట్రైక్ చేయాలి, ఉరీకి సంబంధించినటువంటి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలనేటువంటి అంశంతో చాలా పోస్టులు వచ్చాయి. అదేవిధంగా డిమాండ్ పెరిగింది. దాంట్లో భాగంగానే ఆపరేషన్ సింధూర్ చేసిరు కాబట్టి సక్సెస్ అయింది. ఉగ్రవాద స్థావరాలే టార్గెట్గా చేశాము, 9 ఉగ్రవాద స్థావరాలపైన స్ట్రైక్ చేశామనేటువంటి అంశాన్ని మరి కాసేపట్లోనే ఇండియన్ ఆర్మీ అఫీషియల్ ప్రెస్ మీట్ పెట్టే అవకాశం కనిపిస్తోంది. ఒకసారి ఇందాక చెప్పిన దాని ప్రకారం ఏవైతే ట్విట్టర్లో ట్రెండింగ్ ఉన్నటువంటి హ్యాష్ ట్యాగ్స్ ఒకసారి చూడొచ్చు. మరోవైపు పహల్గామ్ అటాక్లో చనిపోయినటువంటి ఏవైతే బాధిత కుటుంబాలు ఉన్నారో వాళ్ళకు సంబంధించినటువంటి ఏవైతే రియాక్షన్స్ కూడా వస్తున్నాయి. కరెక్ట్ జవాబు ఇండియన్ గవర్నమెంట్ ఇచ్చింది, ఉగ్రవాదుల పైన ఈ రకమైనటువంటి దాడులు సరైనవే అనేటువంటి అంశాన్ని కూడా చెప్తున్నారు. ట్రెండింగ్లో ఉన్న, ఇండియా వైడ్గా ట్రెండింగ్లో ఉన్నటువంటి హ్యాష్ ట్యాగ్స్ ఒకసారి చూస్తే ఆపరేషన్ సింధూర్కి సంబంధించి దాదాపు 1 మిలియన్ పోస్టులను పెట్టారు హ్యాష్ ట్యాగ్తో. అదేవిధంగా మరొక సెకండ్ ట్రెండింగ్లో ఉన్న హ్యాష్ ట్యాగ్ జై హింద్, దాదాపు 35,000కు పైగా పోస్టులు ఉన్నాయి. అంతా ఆపరేషన్ సింధూర్ హెయిర్ స్ట్రైక్ సపోర్ట్ చేశారు. ఇంకొకటి మూడవ ట్రెండింగ్లో ఉన్నటువంటి హ్యాష్ ట్యాగ్ ఇండియన్ ఆర్మీ 1,67,000కు పైగా ఉన్నటువంటి పోస్టులు. అదేవిధంగా ఇండియన్ పాకిస్తాన్ వార్ మొదటి నుంచి కూడా పహల్గామ్ దాడి జరిగిన తర్వాత ఇండియన్ వర్సెస్ పాక్కి సంబంధించినటువంటి వార్కి సంబంధించి కూడా ట్రెండింగ్ ఉంది. ఆ తర్వాత భారతీయ సేన, ఇండియన్ ఎయిర్ ఫోర్స్, ఎయిర్ స్ట్రైక్, భారత్ మాతా, ఇండియన్ ఆర్మీ, జస్టిస్ ఈజ్ సర్వ్డ్, ఈ ప్రధానమైనటువంటి హ్యాష్ ట్యాగ్స్ ప్రస్తుతానికైతే సోషల్ మీడియాలో ట్రెండింగ్గా మారినటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తున్నాయి. సో ప్రధానంగా 9 ఉగ్రవాద స్థావరాలే తమ టార్గెట్గా ప్రస్తుతానికైతే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చాలా స్పష్టంగా చెప్తోంది. అక్కడి సివిలియన్స్ని ఇబ్బంది పెట్టేటువంటి టార్గెట్ మాది కాదు, అక్కడ ఉన్నటువంటి పాక్కి సంబంధించిన ఆర్మీ
ఫైర్ ఎక్స్చేంజ్ చేస్తేనే వాళ్ళపైన దాడులకు దిగుతాము, ఎప్పుడైనా సరే మేము దాడులు దిగడానికి సిద్ధంగా ఉన్నామనేటువంటి విషయాన్ని అయితే ఎప్పటికప్పుడు ఇండియన్ బలగాలు చెప్తూ వస్తుంటాయి కాబట్టి సో నెక్స్ట్ ఏముండబోతోంది అనేటువంటి విషయం పైన ఒక ఇంట్రెస్టింగ్ చర్చ కూడా జరుగుతోంది. ఇప్పటివరకు ఎంతమందిని ఉగ్రవాద స్థావరాలపైన అటాక్ చేశారు, అటాక్ కంటే ముందు అటాక్ తర్వాత ఏ రకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయనేటువంటి అంశం పైన ఇండియన్ ఆర్మీ చెప్తుందా అనేటువంటి ఒక ఇంట్రెస్టింగ్ కూడా నెటిజన్స్ చూస్తున్నారు. ఆపరేషన్ ఎట్లా జరిగింది, ఎప్పుడైతే క్షిపణిని మేము ప్రయోగిస్తామనేటువంటి అంశాన్ని పాక్ చెప్పింది, ప్రకటన రిలీజ్ చేసింది. అక్కడి కారిడార్లో ఉన్నటువంటి పిఓకో పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా వెకేట్ చేయాలనేటువంటి అప్పట్లో సర్క్యులర్ జారీ చేసినప్పుడే ఇండియన్ నేవీకి సంబంధించినటువంటి ఒక వీడియో ఇంట్రెస్టింగ్గా ఉంది. ఎనీవేర్ ఎనీహౌ ఎనీ టైం అనేటువంటి ఒక వీడియోను చేస్తూ ఎప్పుడు యుద్ధం అనివార్యమైతే మేము తిప్పికొట్టడానికి సిద్ధంగా ఉన్నామనేటువంటి అంశాన్ని ఇండియన్ నేవీ చెప్పింది. ఆ తర్వాత ఆపరేషన్ సింధూర్ సక్సెస్ అయిన తర్వాత దోయల్ ఒక వీడియోని కూడా రిలీజ్ చేస్తారు. ఆ వీడియో కూడా విశిష్టమైనటువంటి స్పందన వస్తోంది. మిలియన్స్ ఆఫ్ వ్యూస్ అజిత్ దోయల్ పెట్టినటువంటి ఇండియన్ ఆర్మీ ఏ రకమైనటువంటి ఆపరేషన్ చేస్తోంది, ఏ రకమైనటువంటి స్పెసిఫికేషన్స్ మా దగ్గర ఉన్నాయనేటువంటి అంశాన్ని ఇప్పటికే చాలా స్పష్టంగా ఇండియన్ ఆర్మీ చెప్తూ వస్తుంది. కాబట్టి సో టెర్రర్ అటాక్కి సంబంధించి మాత్రం పాక్కి ఒక గట్టి దెబ్బ తగిలినట్టుగా కూడా తెలుస్తోంది. మరోవైపు సోషల్ మీడియాలో పాక్కి సంబంధించినటువంటి సోషల్ మీడియా హ్యాండ్లర్స్, అక్కడి మీడియా సంస్థలంతా కూడా పూర్తి స్థాయిలో ప్రాపగండా చేస్తున్నారు. దానికి సంబంధించి కూడా ఇండియన్ ఆర్మీ పూర్తి స్థాయిలో ఆరా తీస్తున్నటువంటి సిచ్యువేషన్. మరో అంశం హఫీజ్ సయ్యద్కి సంబంధించి పహల్గామ్ ఉగ్రదాడిలో పాక్ ఆర్మీలో కమాండోగా, పాక్ బ్లాక్ కమాండోగా పనిచేసినటువంటి వ్యక్తి లష్కర్ ఇ తోయిబాలో చేరడము, లష్కర్ ఇ తోయిబా హ్యాండర్లో సైఫుల్లా ఖలీద్కి సంబంధించినటువంటి సూపర్వైజింగ్లోనే అతడు జమ్మూ కాశ్మీర్ పహల్గామ్కి బైసరెన్కి రావడం, ఈ అటాక్లో అతని పేరే కీలకం అనేటువంటి అంశాన్ని ఇప్పటికే నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఒక రిపోర్ట్ని సిద్ధం చేసింది. అతడి టార్గెట్గానే జైష్ ఇ మహమ్మద్ ఉన్నటువంటి ఏవైతే ఉగ్రవాద స్థావరం ఉందో అక్కడ అటాక్ చేశారు. కానీ కొన్ని అనుమానాలు వ్యక్తం చేస్తున్నామనేటువంటి విషయాన్ని ఇండియన్ ఆర్మీ చెప్తోంది. హఫీజ్ సయ్యద్ని లొకేషన్ చేంజ్ చేశారనేటువంటి అంశం పైన ఇప్పటికే కొన్ని ఇండియన్ ఆర్మీ ఆధారాలు సేకరిస్తోంది. హఫీజ్ సయ్యద్ మరో 4 ఉగ్రవాదులు ఎవరైతున్నారో, హఫీజ్ సయ్యద్తో కలుపుకొని మరో 3 ఉగ్రవాదులు ఎవరైతున్నారో వాళ్ళ టార్గెట్గానే వాళ్ళకి షెల్టర్ ఎవరిచ్చినా సరే వాళ్ళని కూకటి వెళ్లతో పెకిలిస్తాం, వాళ్ళని మట్టు పెడతాం అనేటువంటి విషయాన్ని ఇండియన్ ఆర్మీ చెప్తోంది. సో పూర్తి స్థాయిలో నెటిజన్స్ మాత్రం ఆపరేషన్ సింధూర్కి సంబంధించి కొన్ని పోస్టులు ఇంట్రెస్టింగ్గా వస్తున్నాయి. హనుమంతుడు లంకను కాలబెట్టినట్టు కొన్ని ఫొటోస్ పోస్ట్ చేస్తున్నారు. ఆపరేషన్ సింధూర్కి, ఇండియన్ ఆర్మీకి, ఇండియన్ గవర్నమెంట్కి సపోర్ట్గా ఈ హ్యాష్ ట్యాగ్స్ అయితే వెలుస్తున్నాయి. దాదాపు ట్విట్టర్లో 13 అంశాలకు సంబంధించి హ్యాష్ ట్యాగ్స్ ప్రధానంగా ట్విట్టర్లో ట్రెండింగ్లో ఉంటున్నాయి. కాబట్టి చాలా ఇంట్రెస్టింగ్గా నెటిజన్స్ అంతా కూడా చూస్తున్నారు ఏ రకమైనటువంటి సిచ్యువేషన్స్ దేశవ్యాప్తంగా ఉండనున్నాయి, పీఓకోలో ఏం జరగబోతుంది, ఎల్ఓసిలో ఏం జరగబోతోంది అనేటువంటి అంశం పైన ఎప్పటికప్పుడు నెటిజన్స్ అంతా కూడా చాలా అవేర్గా చూస్తూ వస్తున్నారు. ఎలాంటి స్పెసిఫికేషన్ ఇండియన్ ఆర్మీ దగ్గర ఉన్నాయి, ఒకవేళ గగనతలం నుంచి ఫైట్ చేస్తే వాటికి తిప్పికొట్టడానికి తమ దగ్గర ఉన్నటువంటి ఇండియన్ ఆర్మీ ఏ రకమైనటువంటి ఎయిర్ స్ట్రైక్స్ని చేయబోతోంది, సర్జికల్ స్ట్రైక్ని చేయబోతోంది అనేటువంటి అంశం పైన చాలా ఇంట్రెస్టింగ్గా ప్రతి ఒక్కరు కూడా చూస్తున్నారు. కాబట్టి ఆపరేషన్ సింధూర్కి సంబంధించినటువంటి డిమాండ్ మొదటి నుంచే ఉంది. పహల్గామ్ అటాక్ జరిగిన మరుక్షణం నుంచే సర్జికల్ స్ట్రైక్ చేయాలనేటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్ ఇండియన్ గవర్నమెంట్ పైకి వచ్చింది. సోషల్ మీడియాలో కుప్పలు తెప్పలుగా పోస్టులు కూడా వచ్చినటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. కాబట్టి సో దాదాపు పహల్గామ్ అటాక్ జరిగిన తర్వాత ప్రతి ఒక్కరి మధ్యలో ఇండియన్ ఆర్మీ దగ్గర ప్రతి ఒక్కరి మధ్యలో అదే ఉంది, ప్రతీకార చర్య ఖచ్చితంగా దెబ్బకు దెబ్బ తీయాలనేటువంటి చాలా హ్యాష్ ట్యాగ్స్ కూడా వచ్చాయి. కాబట్టి నెక్స్ట్ ఏం డెవలప్మెంట్ ఉండబోతోంది, ఇండియన్ ఆర్మీ ఏం చెప్పబోతోంది అనేటువంటి ఒక ఇంట్రెస్టింగ్ మాత్రం అందరూ వేచి చూస్తున్నారు. ఓటు స్టూడియో.